తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఒక ఆయన తెలుగుదేశం పార్టీ ఛానల్లోనే కూర్చొని ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఒక తెలుగుదేశం పార్టీ ఆ పార్టీకి చెందిన ఒక మంత్రి ఎప్పుడు హోటళ్లలో సరస కార్యకలాపాల్లో మునిగి తేలుతూ ఉంటారు అని, తిరుపతికి ఎప్పుడు వచ్చినా కూడా అదే పని చేస్తూ ఉంటారు అని, ఇవన్నీ చూసి విసిగి వేశారు, నేను ఆయన దగ్గరకు పోవడమే ఆపేశాను అని వైసీపీకి సంబంధించిన వాళ్ళను కూడా మహిళలను తీసుకొని మీకు ఆ పదవులు ఈ పదవులు ఇప్పిస్తాను అని చెప్పి వాళ్ళను ఈ కార్యకలాపాలకు వాడేసుకుంటున్నారు అని, ఇవి చాలా తీవ్రమైన అలిగేషన్స్. ఇవేదో ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన వాళ్ళు చేసినవి కాదు, స్వయాన ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీ యొక్క అఫీషియల్ స్పోక్స్ పర్సన్ చేసినటువంటి స్టేట్మెంట్స్ ఇవి. ఒకవేళ ఇదే ఎపిసోడే బొమ్మకు అటువైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రి ఎవరైనా ఉండి ఆ పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధి కనుక ఇటువంటి కామెంట్స్ చేసి ఉండింటే ఈ పార్టీకి తెలుగుదేశం పార్టీ పత్రికల్లో బ్యానర్ హెడ్డింగ్స్ వచ్చేటివి, పొద్దున రాత్రి మధ్యాహ్నం రెగ్యులర్ అవే డిబేట్స్ అయ్యేటివి. ఇంతేకాదు రకరకాల ముసుగులు తగ్గించుకున్నటువంటి మేతావులు గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఒక్కోరొక పాత్ర ఏదో ఒకటి వాళ్ళ పాత్రలు పోషించుకుంటూ మీడియాలో ఇంటర్వ్యూలు పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చేవాళ్ళు. తెలుగుదేశం పార్టీకి లేకుంటే వాళ్ళకు అనుబంధంగా ఉన్నటువంటి మహిళా సంఘాలు అనేవాళ్ళు, ఆ మహిళలు అనేవాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కదం తొక్కి పురాణాల్లో పతివ్రతల డైలాగులన్నీ వల్లె వేసేవాళ్ళు. రకరకాలు జరిగేటివి. ఢిల్లీలో ఒక బృందం ఈ పాటికే పొద్దునే వెళ్ళేసి ఉమెన్ రైట్స్ కమిషన్కి, నేషనల్ ఉమెన్ కమిషన్కి ఫిర్యాదు చేసేవాళ్ళు. దీని మీద సుమోటగా తీసుకొని విచారణ చేయాలని చెప్పి చేసేవాళ్ళు. అంటే ఎన్ని అవకాశాలు ఉంటాయో, ఒకవేళ ఆ వైసీపీ మినిస్టర్ మీద వైసీపీ వాళ్ళు ఇటువంటి విమర్శలు చేసింటే ఎన్ని అవకాశాలు ఉంటాయో అన్ని అవకాశాలను అందిపుచ్చుకొని నెక్స్ట్ ఎన్నికలు వచ్చేంత వరకు, నెక్స్ట్ ఎన్నికల ప్రచారంలో కూడా కామాంధ ప్రభుత్వం, కామాంధ పార్టీ అని మనం డిఫైన్ చేయలేనంత స్థాయిలో పెట్టరేగిపోయేవాళ్ళు. అనుమానం ఒకర్లేదు. అమెరికా నుంచి ఆంధ్రప్రదేశ్లో అనకాపల్లి వరకు, అనంతపురం వరకు అందరూ అదే పని చేసేవాళ్ళు. కానీ సీన్ కట్ చేస్తే ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ఒక మంత్రి మీద ఒక అధికార ప్రతినిధి ఇటువంటి వ్యాఖ్యలు చేసిన ఎక్కడే కూడా జగన్మోహన్ రెడ్డి గారి సొంత పత్రిక ఏదైతే ఉందో, సొంత పత్రిక ఛానల్ పత్రిక ఏదైతే ఉందో, ఈరోజు మీరు ఇట్లా ఏమైనా కనుక భూతద్దం పెట్టి వెతకండి, ఎక్కడే కూడా అటువంటి వార్త ప్రచురించలే వాళ్ళు. ఒక మంత్రి మీద ఇంత సీరియస్ అలిగేషన్స్ చేస్తే ఎక్కడే కూడా, ఎందుకు వాళ్ళ పార్టీ అధికార ప్రతినిధి వైసీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి గారు కూడా దీని మీద ఒక వీడియో రిలీజ్ చేసి చంద్రబాబు గారు స్పందించాలి, పదవులు ఇప్పిస్తాము అని చెప్పి పని చేస్తూ ఉన్నారు అని చెప్పి తాను కూడా ప్రత్యేకంగా మాట్లాడారు. ఆయన స్టేట్మెంట్ కూడా ఎక్కడే కానీ స్టేట్ ఎడిషన్లు ఎక్కడా లేదు. బహుశా ఆయన జిల్లా ఎడిషన్లో రాసుకుంటూ వచ్చారేమో తెలియదు, ఎక్కడే కూడా లేదు. చూడండి, బహుశా అది ఆయన వ్యక్తిగత వ్యవహారం, మనకెందుకు అని చెప్పి వీళ్ళు ఏమైనా సైలెంట్ అయిపోయారు, లేకపోతే దీని వెనకలు ఇంకేమైనా కారణాలు ఉన్నాయేమో తెలియదు. కానీ చూడండి, అంటే రెండు విభిన్న ధృవాలుగా చూడాలేమో. ఇటు వీళ్ళు ఇలా, వాళ్ళ ఏ అంశాన్నైనా. ఇప్పుడు పెరోల్కి సంబంధించి అన్ని కోట్ల రూపాయల చేతులు మారింది నెల రోజులకి అని, ఎవరినో చంపేకే బయటకు వచ్చారని, ఇంత జరిగినా స్వయాన హోంమంత్రి నోట్ ఫైల్ మీద సంతకం పెట్టి పెరోల్ ఇప్పించారు అని, ఎస్పీలు వద్దన్నప్పుడు ఈ పని చేశారని, ఇంత జరిగినా కూడా ఎక్కడే కూడా దీనికి ఒక రోజు కానీ దీన్ని పొడిగించి దీనికి సంబంధించి వీళ్ళు ఏమైనా రిప్రజెంటేషన్స్ ఇవ్వడం, దీని మీద ఏమైనా డిమాండ్స్ చేయడం, దీని మీద ఏమైనా విచారణ, ఇటువంటివి కానీ ఎక్కడా లేవు. ఈ అంశాలు ఏవి కూడా వీళ్ళకి అవుట్ ఆఫ్ ది సిలబస్ లాగే కనిపిస్తూ ఉండడం, బహుశా ఏ కోణంలో చూడాలో నో క్లారిటీ. నిజంగా ఒక మంత్రి మీద ఇటువంటివి, వైసీపీ హయాంలో ఒక మంత్రి మీద ఇట్లాంటివి ఏమైనా జరిగి ఉండింటే ఎన్నుండేటివి. ఆ పార్టీ అధికార ప్రతినిధి ఒకవేళ ఇటువంటి వ్యాఖ్యలు చేసి ఉండింటే మన ఊహకు కూడా అందేది కాదు మాస్టరు, మన ఊహకు కూడా అందేది కాదు. వీళ్ళ
అంటే వీళ్ళ రకరకాల స్క్రిప్ట్ రైటర్లు, రకరకాల పాత్రధారులు, అసలు సీరియళ్ళు సినిమాలు తీసేసేవాళ్ళు టీవీ స్టూడియోల్లో, పత్రికల్లో వీళ్ళు. దానికి ఇంకా కొంచెం మసాలా జోడించి నెల రోజులు ఫుల్ ఘాటు ఉండేది. ఆ తర్వాత అవసరమైన ప్రతిసారి పోపే అంటే ఆ ఘాటు వేసుకుంటూ మసాలాలు చల్లుకుంటూ వచ్చేవాళ్ళు ఎన్నికల వరకు కూడా. కానీ పాపం జగన్మోహన్ రెడ్డి గారి మీడియా దాన్ని పట్టించుకొని కూడా పట్టించుకోలేదు.